గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విమర్శలు చేశారు. ప్రాజెక్టుల పేరిట ప్రజా సొమ్మును దోచుకుని దాచుకున్నారని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ రావులు అవినీతికి పాల్పడినట్లు స్వయంగా కేసీఆర్ కూతురు కవిత ఒప్పుకున్నారని చెప్పారు. కాళేశ్వరం మీద పీసీ ఘోష్ నివేదిక స్పష్టంగా ఉందని, బీఆర్ఎస్ అవినీతి చిట్టా బయటపడుతుందనే భయంతో కోర్టుకు వెళ్లారని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. అలాగే రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో బీఆర్ఎస్ అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయిందని అన్నారు. ఇక షాద్నగర్ చౌరస్తాలో సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దహనం చేయడంపై ఎమ్మెల్యే శంకర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు ప్రస్తుతం సంక్షేమంలో ఉన్న ఒక పార్టీ అమ్మ పలుకు జగదంబ పలుకు ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తా ఉన్నాయి. లిబరల్గా మారిన లిక్కర్ ఒక పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోసుకుందో, ఇవాళ వాళ్ళంతలో వాళ్ళే తప్పు చేయమని చెప్తారు, వాళ్ళంతలో వాళ్ళే పోతారు. అంటే నిజం భగవంతుడు ఎలా ఆయన స్వయాన వాళ్ళ కుటుంబ సభ్యురాలే ఆమెనే ఇలా ప్రకటిస్తా ఉంది. ఇలా హరీష్ రావు దోపిడీ చేసిండని, సంతోష్ దోపిడీ చేసిండని, అధికారులు కూడా దోపిడీ చేసిరని చెప్పి స్వయాగానే చెప్పినాక ఇంకా ఇంతకన్నా ఎక్కువ ఇంకా పారదర్శకత కాంగ్రెస్ పార్టీ ఇంకేం చూపెట్టగలుగుతారు? మీరు ఆలోచన చేయాలి. తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి, తెలంగాణ రైతులు ఆలోచన చేయాలి, పార్టీలు కూడా అందరూ కూడా ఆలోచన చేయాలి. ఇలా పరిస్థితి